గవర్నమెంట్ని కూడా అరెస్ట్ చేశారు, సంథింగ్ ఏదో జరిగింది కదా, దానికి సంబంధించి మీకు అతని మీద ఉన్న అలిగేషన్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు అప్పన్న నాకు సంబంధం లేదు, టీటీడీలో ఉన్నప్పుడు నాకు ఆయనకి కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు అంటున్నారు కదా. ఫోన్ రికార్డ్స్ ఇద్దామా? అప్పన్న మీరున్నప్పుడు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు అప్పన్న ఫోన్ రికార్డ్స్ ఇద్దామా? ఎస్ఎంఎస్లు ఇద్దామా? వాట్సాప్లు చూద్దామా? మొత్తం జరిపిందంతా ఆయనే కదయ్యా. మీ దర్శనాల వ్యవహారాలు దగ్గరుండి మొత్తం నడిపించింది ఆయనే కదయ్యా. మాతో చెప్తారా అయ్యా మీరు సుబ్బారెడ్డి గారు? అసలు నేను అందుకనే చెప్పిన, వీళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. ఈ హరికథలు ఎక్కడన్నా బయట చెప్పండి, వింటారు. మా దగ్గర చెప్పొద్దండి. మేము అందుకని చెప్తున్నా, ఆధారాలతో పాటు మాట్లాడుతున్నామన్నా మేము. ఆధారాలు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో పాటు మాట్లాడుతున్నాం. మీ దగ్గర ఆధారాలు ఆధారాలు కూడా దాని ఏమంటే అరెస్ట్ చేసినట్టు చరిత్ర. ఇంతకుముందు మనకి ఏబిఎన్లో ఆ పరకమని విజువల్స్ కనపడుతున్నాయి కదనా. ఎందుకు టీటీడీ దగ్గర లేవు చెప్పండి? సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, మీ దగ్గర ఎందుకు లేవు? ఎందుకు లేవు చెప్పమని చెప్తున్నాను. ఏబిఎన్ ద్వారా నేను వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తున్నా. ఇద్దరు పనిచేస్తారు కదా మీకు టీటీడీ అధిక చైర్మన్లుగా. ఏదైనా దొంగతనం జరిగినప్పుడు అది కూడా పరకామని అన్న, ఎంతో పవిత్రమైనటువంటి స్థలం. హుండీలో వేసినటువంటి కానుకలు లెక్కించే స్థలాన్ని పరకామని అంటారు. పరకామనిలో దొంగతనం జరిగితే పంచనామా నిర్వహించి దాంట్లో ఉన్నట్టు ఆధారాలు కోర్టుకి సమర్పించాలి. మీరు ఎందుకే అక్కడ విజువల్స్ ఎందుకు కోర్టుకి సమర్పించలేదు? ఎందుకు దాన్ని దాచిపెట్టి రద్దు చేయించారు? సమానం చెప్పండి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు. మీరేందో మాకిద్దరికి సంబంధం లేదు, మేము నిప్పు మేము ఉప్పు అంటున్నారు కదా. చెప్పండి. మేము అడిగే ప్రశ్నలకి మీరు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, మేమేదో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగానో మేము మాట్లాడట్లా. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. లోకాయతలో ఎందుకు కాంప్రమైజ్ చేశారు? రెజల్యూషన్, బోర్డు రెజల్యూషన్ స్పెషల్ టేబుల్ ఎజెండా కింద తీసుకొని వచ్చి దాంట్లో ఉన్నటువంటి మొత్తం నోటిఫికేషన్స్లో మీ అనుకూలంగా ఎందుకు మార్చుకున్నారు? నెయ్యి టెండర్లో ఎందుకు సడలింపులు ఇచ్చారు? నెయ్యిలో గతంలో మేము ఎప్పుడు సడలింపులు ఇవ్వలేదే. మా హయాంలో మేము ఎప్పుడు ఇవ్వలేదే. మీ వాళ్ళ కోసం, మేము ఎవరో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగం కలిగించాలని చెప్పి మీరు సడలింపులు ఇచ్చారు, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. మేము ఇవ్వలేదే. మా హయాంలో ఎక్కడ కంప్లైంట్ రాలేదే. ఇప్పుడు మీరు తప్పు చేసి మమ్మల్ని మా మీద మసపూసే ప్రయత్నం చేయొద్దండి. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎంత చెప్పినా సరే శ్రీవారి భక్తులు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వైసీపీ పార్టీ మీద పడింది కాబట్టే 11 స్థానాలు పరిమితం అయిపోయారు. మీరు 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష నాయకుడు కావాలని చెప్పి మొత్తం ఇప్పుడు అరుస్తూ తిరుగుతున్నాడే. దానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా వెంకటేశ్వర స్వామి. గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడై మీ వినాశనాన్ని ఆయన కల్లారా చూశారు. ఇది కలియుగం. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలి. మిగతా దేవుళ్ళన్నా ఆలస్యంగా ఏమన్నా ఒకవేళ ఆగ్రహిస్తారేమో కానీ వెంకటేశ్వర స్వామి ఒప్పుకునే ప్రసక్తే లేదన్నా. స్వామివారి దగ్గర తప్పు చేస్తే ఫలితం ఇమీడియట్గా వస్తుంది. అది కలియుగ దైవం ఆయన. కాబట్టి మీ 11 స్థానాలు ఎందుకు పడిపోయాయని చెప్పి మేధోమదనం చేసుకునే దానికన్నా చేసిన తప్పులు తెలిసి ఇన్ని, వెంకటకృష్ణ మనకు తెలిసి ఇన్ని, తెలియకుండా ఎన్ని చేశారు వీళ్ళు దరిద్రులు. సారీ, ఎన్ని చేశారు ఈ వైసీపీ నాయకులు చెప్పండి. దరిద్రులు అనేది పెద్ద తిట్టే కాదులే దానికి. రైట్. అంటే నా బాధేస్తా ఉందన్నా. స్వామి దగ్గర చేయకూడదన్నా. నేనైతే ఎంత నమ్మకం ఉన్నాను తెలుసా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఏది జరగకూడదు, ఏది చెయ్యరనుకున్నానో 2019 నుంచి 24 వరకు అన్ని చేశారన్నా. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోలేకపోతాన్నా. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, బాధపడతాయని చెప్పి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని కరెక్ట్ చేసుకుంటా వస్తున్నాం మేము. అంత భగవంతుడిని ఇంకోటి అడుగుతున్నా సుబ్బారెడ్డి గారిని. సుబ్బారెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుల్ని మేమున్నప్పుడు 15 మంది ఉన్నామన్నా. మీరు ఎంతమంది నియమించారయ్యా? 81 మందితో నియమించారు. 81 మందితో. ఆ రోజు మీ అబ్బాయికి ఆయన ఎవరు మీకు కొడుకు వరుస అవుతాడు, నాయన ఈ తప్పు, ధార్మిక క్షేత్రాలు చేయకూడదు, 81 మందితో ఏకూడదని నువ్వు ఎందుకు చెప్పలేదు సుబ్బారెడ్డి గారు? మేము అన్ని సంస్కరణ తెచ్చినానన్నారే. ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా? తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇది. ఆయన ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వాళ్ళ ఊర్లో ఇడుపులపాయలో ఏదైనా దేవస్థానం ఉంటే 81 మందితో కాకపోతే 800 మందితో వేసుకోమని చెప్పండి. ఈ దేవస్థానం మనది, మనందరిది. మీ ఇష్టానుసారంగా వివరించి టీటీడీ ప్రతిష్టను దిగజార్చి ఈరోజు మీరే మాట్లాడేది. కాబట్టి రాబో రోజుల్లో మీరు చేసినట్టు అన్ని తప్పులు రాష్ట్ర హైకోర్టు కూడా గమనిస్తూ ఉంది. రాష్ట్ర హైకోర్టు కూడా న్యాయస్థానం న్యాయబద్ధంగా మేమేం కక్ష సాధింపు ధోరణితో పోవట్లా.
హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా సిబిసిఐడి ఏసీబీ పరకామణిలో విచారణ చేస్తూ ఉంది. అలాగే సిఈడి సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన కారణంగా కల్తీ లడ్డు వ్యవహారంలో చేస్తూ ఉంది. మేము న్యాయపదంగా మేము పోరాటం చేస్తున్నాము. మీ మారిగా అన్యాయంగా మేము ఎక్కడ ఎవరిని ఇరికించాలని కోరుకోవట్లే. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని చట్ట పరిధిలో చట్టంలో ఉన్నటువంటి ఆధారాలతోనే మాత్రమే మీ మీద చర్యలు ఉండబోతాయి. మేము రాజకీయ కక్షలు ఎక్కడ చూపించాల్సిన అవసరం మాకు లేదని చెప్పి మళ్ళీ చెప్తున్నా. రైట్ భాను గారు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ సత్యమూర్తి గారు, ఇవాళ నేను ఒక పరిస్థితి చూస్తే కొంచెం ప్రొఫెషనల్గా ఇది కరెక్టేనా అని కూడా అనిపించింది. ఓకే, మీడియా డైనమిక్గా ఉంది ఈ రోజుల్లో,